ఈరోజు ఆ ఆశీర్వాదం నువ్వు పొందాలని అనుకుంటే మొట్టమొదటిగా నువ్వు నేర్చుకోవాల్సింది బేతన్య అనుభవంలో విధేయతను నీవు నేర్చుకొందువుగాక. చెప్దామా ఆమేన్? చెప్దామా గట్టిగా? హల్లెలూయా. మరొక విషయం చెప్తాను. యేసు ప్రభు బేతన్య అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ లోపు యేసయ్య వచ్చినాడని జనసంఖ్య అంతా వచ్చి ఆ ఇంటి దగ్గర చేరుకుంది. ఇంటి దగ్గర చేరుకోగానే ఆ ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ ఇద్దరు అక్క చెల్లు పేరు మీ అందరికీ తెలుసు, మరియా, మార్తా, లాజరు. పాపం ఆయన రాగానే ఈ మరియా ఏం చేసిందంటే ఆవిడికి వెళ్ళి యేసయ్య పాదాల దగ్గర కూర్చో. మార్త ఎక్కడికి వెళ్ళిందంటే యేసయ్య వచ్చినాడనే సంతోషానికి వంటగదిలోకి వెళ్ళింది. నేను ఒక మాట అడుగుతాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఇంతకీ యేసయ్య అంటే మరియాకి ఇష్టం అంటారా, మార్తకి ఇష్టం అంటారా? నేను అంటాను, మరియా ఎక్కడ కూర్చుంది కదా, మార్త ఎవరు కొనడానికి వెళ్ళింది? ఇప్పుడు ఆమెకేమో కోపమా? మరి మరియాని పక్షపాతంగా మాట్లాడతారేంటి? ఇప్పుడు నేను వచ్చినాను మీ దగ్గరికి, మీరందరూ చక్కగా వాక్యం వినడానికి ఇక్కడ కూర్చున్నారు. మరి అయ్యగారు వస్తున్నాడు, ఆయనకి ఏదైనా భోజనాలు చేసి పెట్టాలని ఒక మార్త ఎక్కడో ఉంటుందిగా. ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఒక మార్త అక్కడ. పాప ఆ మార్త ఎవరికోసం వండి పెట్టింది? అమ్మో అయ్యగారు మంచిగా తినాలా, 1 డిష్లు కాదు 10 డిష్లు. ఎవరి మీద ప్రేమ? ఇద్దరికి యేసయ్య మీదనే ప్రేమ. కానీ యేసయ్య మనసులో ఉన్న వాంఛ ఏంటో, కోరిక ఏంటో చెప్పనా? అంత దూరం నేను ప్రయాణం చేసి గ్రామానికి వస్తే ఈ ఊట ఉందే, ఈ ఊటలో జీవం ఉంది కదా, మరలా దొరకదు కదా, ఇదైతే మరలా వండుకొని తినొచ్చు. ఇలాంటి జీవపు గల ఊటలు దొరికినప్పుడు నా పాదాల దగ్గర కూర్చుంటే కదా ఆమె ఉత్తమమైనదిగా మార్చబడుతుంది. ఇదండి దేవుని ఉద్దేశం. ఏమంటే సభలకు వస్తారా? అందరు చక్కగా వాక్యం వింటారు. కొంతమంది చాలా బిజీగా ఉంటారు. అర్థమైందా మీకు? నేను అంటాను, దేని కొరకు వస్తున్నారు? ఇప్పుడు మరియాతోటి మార్తతో చెప్తున్నాడు, మరియా ఉత్తమమైనది పొందుకుంది. ఏం పొందుకుందట? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఏం పొందుకుందట? ఉత్తమమైనది పొందుకుంది. ఈ రాత్రి ఉత్తమమైనది నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూర్చోవలసిన స్థలం ఏంటంటే యేసయ్య పాదాల యొద్ద నీవు కూర్చొని ఉందువుగాక. హల్లెలూయా. మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒకసారి ఓ తల్లిదండ్రులు పిల్లోని తీసుకొని వచ్చి ఒక దైవజనుని ఇంటికి అప్పచెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ పిల్లోడు ఎవరింట్లో ఉన్నారంటే దైవజనుని ఇంట్లో. అని అందరు గట్టిగా, ఇప్పుడు ఆ దైవజనుని ఇంట్లో ఆ పిల్లోడిని వదిలేస్తే ఆ పిల్లోడు చక్కగా ఎదుగుతూ ఉన్నాడు, పరిచర్య చేసుకుంటున్నాడు, సేవ చేసుకుంటున్నాడు, కొంచెం పెద్దవాడైనాడు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా? పెద్దయ్య గారు ఉన్నారు, ఆయన కుమారులు ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు, సేవకులు ఉన్నారు. వాళ్ళందరి మధ్య ఉన్నాడు చిన్నవాడు. ఓ రోజు వెళ్ళి అలా మందిరంలో పడుకున్నాడు. ఈ లోపు ప్రభు అంటాడు, సమూయేలు హడావుడిగా లేచి, తండ్రి, అయ్యా, గురుగారు నన్ను పిలిచినారా? ఆయన అంటాడు, లేదు నాన్న, రాత్రి అయిపోయింది కదా, నేను ఎందుకు పిలుస్తాను, వెళ్ళిపోయి పడుకోపో. వెళ్ళి మళ్ళీ వచ్చి పడుకున్నాడు. మరలా సమూయేలు మరలా లేచి పరిగెత్తినాడు. ఈ లోపు ఆయనకు అర్థమైపోయింది, పిలుచువాడు నరుడు కాదు, దేవుడు పిలుస్తున్నాడు. నానా, ఈసారి మరలా పిలుపొస్తే నీ దాసున్నైన నేను ఆలకించుచున్నానని చెప్పు అన్నాడు. పాపం వెళ్ళి పడుకున్నాడు. మంచి నిద్ర పట్టేసింది. మరలా సమూయేలు అనగానే లేచి మోకరించి, నీ సేవకునైన నేను ఆలకించుచున్నానయ్యా. ఒక మాట చెప్తాను, ఎవరింట్లో ఉన్నాడని చెప్పినాను నేను మీకు? సేవకులు ఉన్నారు కదా అక్కడ, పనివారు ఉన్నారు కదా, ఆయన కుమారులు ఉన్నారు కదా. ఇంతమంది ఆ క్యాంపస్లో ఉంటే ఈ ఒక్కడికి వినబడడం ఏంటి? ఈ ఒక్కడికి వినబడడం గల కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఇతను పడుకున్న స్థలం ఏంటో తెలుసా? మందసమున్న చోట మందిరములో పడుకొని ఉన్నాడు. ఈ రాత్రి అది నీవైనా అది నేనైనా ఎవరమైనా సరే, నీవు మందసమున్న చోట పడుకోగలిగితే దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. ఎంతమంది రాత్రి దేవుని స్వరం వినాలనుకుంటున్నారో చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. దేవుని స్వరమును వినాలంటే ఎక్కడ కూర్చోవాలి? నువ్వు యేసయ్య పాదాల దగ్గర.
ఆయన పాదాలంటేనే మందసం. మందసం అంటే ఏంటో తెలుసా? ఆయన దిగి వచ్చి మాట్లాడే స్థలం. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ మందస్సం దగ్గర పడుకున్న ఆ చిన్నవాడు దేవుని స్వరం వింటే, దేవుని స్వరం విన్న ఆ చిన్నవాడిని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇజ్రాయేలు దేశమునకు ఒక నాయకుడిగా, న్యాయాధిపతిగా, ఒక రాజులను అభిషేకించి ఒక ప్రవక్తగా దేవుడు సమూయేలుని వాడుకున్నాడు. ఈ రాత్రి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. నిన్ను, నీ పిల్లలను దేవుడు వాడుకోబోతున్నాడు. నిన్ను, నీ పరిచర్యను దేవుడు వాడుకోబోతున్నాడు. నిన్ను, నీ ఇంట్లో ఉన్న వారిని వాడుకోబోతున్నాడు. దేవుడు నిన్ను వాడుకోవాలి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా మందసమున్న చోటను మోకరించు. నేను అంటాను, అభిషేకముతో చెప్పడం వేరు, జ్ఞానముతో చెప్పడము. నేను అంటాను, జ్ఞానముతో చెప్పే మాటలు చాలా వినడానికి ఇంపుగా ఉంటాయి. అభిషేకముతో చెప్పిన మాటలు వినడానికి ఇంపుగా ఉండవు, కానీ నీ గుండెలు కరగదీస్తాయి, బంధకాలు తెంచుతాయి. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. మన ముందు వెళ్ళిపోయిన పితరులు చాలా మంది ఉన్నారు కదా. ఒక యేసన్న గారిని చూస్తే, ఒక భక్త్ సింగ్ గారిని చూస్తే, ఒక డేవిడ్ రాజు గారిని చూస్తే, వీళ్ళందరూ ఏం చదువుకున్నారని, వాళ్ళకున్న డిగ్రీలు ఏమున్నాయని, వాళ్ళు ఏం పిహెచ్డీలు చేసినారని, వాళ్ళకి ఏ జ్ఞానం ఉందని. నేను అంటాను, ఈ వెళ్ళిపోయి గొప్ప సేవ చేసిన వీళ్ళందరూ చరిత్ర మీరు ఒక్కసారి చదివితే కనీసం 10th కూడా సరిగా పూర్తి చేసుకోలేదు. వాళ్ళు 6th క్లాసులోనే 2-3 సార్లు, మా నాన్నగారు 10th క్లాసులో 2-3 సార్లు, భక్త సింగ్ గారికి చరిత్ర కూడా అదే. కానీ వాళ్ళు ఏం చేసినారో తెలుసా? వాళ్ళు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రపంచాన్ని ఒక్కసారి అలా కదిపి వదిలేసినారండి, భూమిని. అవునంటారా కాదంటారా? వాస్తవం. నేను అంటాను, వాళ్ళు వెళ్ళిపోయినారని ఈ పరిచర్య చల్లబడడానికి లేదు. వాళ్ళు పొందుకున్న అభిషేకం కంటే రెట్టింపు అభిషేకం మనం పొందుకొని వారి కంటే గొప్ప పరిచర్య మనము చేయగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు భక్త్ సింగ్ గారిని ట్రైన్ ఎక్కిస్తే ఆ రాత్రంతా ప్రయాణం చేసి ఉదయకాలం చేరవలసిన అతను ఆ పడక రిజర్వేషన్ సీట్లో దుప్పటేసి కింద మోకరించి ఆయన ప్రార్థన ఎప్పుడు వరకు చేస్తున్నాడో తెలుసా? మరలైన దిగవలసిన స్టేషన్ వచ్చేంత వరకు రాత్రంతా మోకాల్లో ఉన్నాడు. ఆ మోకాల ప్రార్థన చూసిన పై సీట్ అయినా ఒక్కసారి కంగు తిన్నాడు. ఆయన పేరే దినకరన్ గారు. అది నేర్చుకొని దినకరన్ గారు కూడా అలాంటి పరిచర్య చేయగలిగినాడు. స్తోత్రం. నేను అంటాను, ఏ సేవకుడు ఈ మోకాల్ని నేల కంటిస్తాడో ఖచ్చితంగా నేల యేసయ్య కొరకు పట్టబడుతుంది. ఆ గ్రామం యేసయ్య కొరకు పట్టబడుతుంది. ఆ ప్రాంతం యేసయ్య కొరకు పట్టబడుతుంది. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? మరియా, నువ్వేం పొందుకున్నావు? ఉత్తమమైనది పొందుకున్నా. ఎందుకు ఉత్తమమైనది పొందుకున్నావు? నేనైనా పాదాల దగ్గర కూర్చున్నాను గనుక. బేతన్యలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఊరంతా ప్రయాణం చేసి వచ్చి మిట్ట మధ్యాహ్నం ఆకలైపోతుందో పక్కక దైవజనుడికి ఒక ఇంట్లోకి వెళ్ళినాడు. ఇంట్లోకి వెళ్ళి, అమ్మా ఏమైనా ఉందా తినడానికి అని అంటే, అయ్యో పాప మీరు ఆకలితో ఉన్నట్టున్నారు, మీరు కూర్చోండి, నేను మీకు ఆహారం సిద్ధం చేస్తాను, మీరు ఏం కంగారు పడుతుంది, కూర్చోండి ఒక్క 10 నిమిషాలు అని అంటే కూర్చొని టీవీ రిమోట్ ఇవ్వమ్మ ఒకసారి అని అన్నాడా? మన వాళ్ళకి టైము దొరికితే చాలండి. ఇక ఆ సైతాన్ గాడు ఒక ఆయుధం తీసుకొచ్చి మన చేతిలో పడేసినాడుగా. ఉందా? తెచ్చుకున్నారా? అది తెచ్చుకోకపోతే మీకు అసలు నిద్ర పట్టదుగా. బైబిల్ అయినా వదిలేసి వస్తారు, కానీ ఆయుధం మాత్రం అది సైతాన్ గాడు ఆయుధం. అది తెచ్చితే ఏమంటే ఒక్క 5 నిమిషాలు టైం దొరికితే చాలు, ఇమ్మీడియట్గా తెరవడం. స్తోత్రం చెప్దామా ఒకసారి గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? మొన్న చెన్నై వెళ్ళినాను, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. దేవుని దయ వలన నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయిన, ఫోన్ ఆఫ్ అయిపోయింది. సరే ఫోన్ ఆఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు నా చేతులు కూడా ఖాళీగానే ఉన్నాయిగా. నెమ్మదిగా చేతులు కట్టుకొని కూర్చున్నా. ఇంత పిల్ల
తల్లి ఒడిలో ఉన్న పాలు తాగే పిల్ల, పెద్ద పిల్ల, ముసలి పిల్ల, పళ్ళు లేని పిల్ల, వాళ్ళందరినీ ఒకసారి అలా చూస్తే ఏ పిల్ల ఖాళీగా లేదు, ఏ పిల్ల ఖాళీగా లేదు. ప్రతి పిల్ల దగ్గర ఏముందో తెలుసా? సాతానుగాడి యొక్క. ఈ పేతురు గారి దగ్గర ఆయుధం ఏముందో తెలుసా? నెమ్మదిగా వెళ్ళి, అమ్మ టైం పడుతుందా, ఓకే 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 ఓకే, రిమోట్ ఇవ్వమని అడగలేదు, ఫోన్ ఇవ్వమని అడగలేదు, ఎల్ఈడి ఎంత పెద్దదని అడగలేదు. నెమ్మదిగా లేచినాడు, ఆ ఇంటి మిద్దె మీదకి వెళ్ళినాడు, మోకరించినాడు. పరలోకం నుండి ఒక స్వరం వినబడింది. ఏమని స్వరం వినబడిందో తెలుసా? దైవజనుడా, నీ రాక కొరకు 3,000 మంది ఎదురు చూస్తున్నారు. దైవజనుడా, నీ రాక కొరకు ఎదురు చూస్తున్నారు. నువ్వు లేచి అక్కడికి వెళ్ళు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నెమ్మదిగా మిద్దె మీద నుండి దిగి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఇంటి ఓనరు, ఆ ఇంటి యజమానుడు, ఆ అధికారి, పనివారు, సైనికులు, ఆ ఇంటి వారు అందరూ కూడా ఈ దైవజనుడు ఎప్పుడు వస్తాడా అని అలా ఎదురు చూస్తూనే ఉండగానే ఈ దైవజనుడు అడుగు పెట్టడం ఆలస్యం అండి. ఆ ప్రాంతం అంతా కూడా కదిలించబడింది. ఇంకో మాట చెప్తాను వినండి. ఈయన వెళ్ళి ఆ 3,000 మంది మధ్యలో నిలబడ్డాడు. నిలబడిన ఈ మనిషి పిహెచ్డి, లేకపోతే బైబిల్ థియరీ, లేకపోతే 2-3 కోర్సులు ఉంటాయి కదా, ఏమన్నా చదువుకొని వెళ్ళినాడంటారా? జాలరుడండి. వెళ్ళినైనా ఎవరట? చేపలు పట్టేటోడు, వల పట్టేటోడు, జాలరుడు. వెళ్ళి వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు. వాళ్ళ మధ్యలో నిలబడి, ప్రియ దేవుని బిడ్డలారా అన్నాడు. అనుకుంటున్నారా? అసలు అలాంటి మాటలు ఏమి రావు అయ్యగారికి. రేయ్ అలైరా వలై, అదొకటే తెలుసా అయ్యగారికి. వెళ్ళి నిలబడి ముచ్చటగా 3 మాటలు చెప్పినాడు. ఆ 3 మాటలు 3 గంటలు చెప్పినాడు అనుకుంటున్నారా? నిమిషాలలోనే ముగించినాడు. ఆ రోజుల్లో బైబిల్ లేదు, రెఫరెన్సు లేదు, ఏమీ లేదు. నిలబడి ముచ్చటగా 3 మాటలు చెప్పి అలా ఆగినాడో లేదో, బలమైన అభిషేకం ఆ 3,000 మంది మీదకి దిగి వచ్చింది. వాళ్ళందరూ ఒక్క మాట మీద నిలబడి ఏమన్నారో తెలుసా? అయ్యా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బాప్టిజాలు తీసుకుంటాం. ఒక్క సభకి 3,000 మంది. ఏం ప్రసంగం చేసి ఉంటాడంటారు? నా మాదిరిగా ఏమైనా పాయింట్లు చెప్పి ఉంటాడా? అభిషేకం, అతను పొందుకున్న అభిషేకం. ఇంతకీ ఈ అభిషేకం ఎక్కడ పొందుకున్నాడు? మోకాల మీద ఉండి యేసయ్య పాదాలు పట్టుకొని పొందుకున్నాడు. మందసము దగ్గర పొందుకున్నాడు. ఈ రాత్రి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, మందసము దగ్గర కూర్చొని ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకోగలిగితే, నువ్వు పొందుకున్న అభిషేకము, నువ్వు చదువు లేని వాడివైనా, నువ్వు సోమరి వాడివైనా, నీకు మాట సరిగా రాకపోయినా, నువ్వు నత్తివాడివైనా, నువ్వెవరవో తెలుసా? అభిషేకము పొందిన వాడివైతే నీవు నడుస్తే చాలు, నీ నీడ పడితే అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం. నాకు తెలిసిన ఆయన ఒక సేవకుడండి, నిజామాబాద్లో సేవ చేస్తున్నాడు. ఆయనకు 200 మంది విశ్వాసులు ఉన్నారు. ఈ అయ్యగారికి నత్తి. 200 మంది ఎలా వెళ్తున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకనంటే నా దగ్గరికి వస్తుంటాడు, 2 నెలలకు ఒకసారి వచ్చి ప్రార్థన చేయించుకొని ఆయన సమర్పించుకొని వెళ్తున్నప్పుడు, నా పరిచర్య ఎలాగుందంటే అంటాడు. ఎందుకంటే మాట రాదు. బాగుందా పరిచర్య అని అడుగుతా. ఎలా చేస్తున్నాడు సేవ అర్థం కాలేదండి నాకు. అర్థం కాలేదు. అసలు వాస్తవేనా 200 మంది ఉన్నారా లేదా అని నేను ఒకసారి ఆ నిర్మల్ సైడ్ వెళ్ళినప్పుడు ఆయన సంఘానికి వెళ్ళి చూస్తే ఏదో కూడికి ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగానే 200 మంది ఉన్నారండి. మరి ఆయన మాట్లాడడం రావట్లేదు, ఏం చేస్తున్నాడని అంటే, ఓ మైకు తీసుకొని ఓ పాట పాడతాడు, మోకాల మీద ఉండి కన్నీళ్లు విడుస్తాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆత్మతో నింపబడతారు, అన్య భాషలు మాట్లాడతారు. 1 గంట సేపు ఈయన ఏం మాట్లాడుతున్నాడో వింటా ఉంటారు, విని వెళ్ళిపోతుంటారు. జరిగేది ఏంటో తెలుసా? కుంటోడు వచ్చినా బాగుపడతాడు, గుడ్డోడు వచ్చినా బాగుపడతాడు, రోగి బాగుపడతాడు, క్యాన్సరోడు బాగుపడతాడు, ఏ జబ్బు వచ్చినోడైనా అక్కడ బాగుపడతాడు. ఆ బాగుపడే స్వస్థత శాలకు ప్రజలు వెతుక్కుంటూ వస్తున్నారండి. హల్లెలూయా. నీ ప్రసంగాలకు కాదు, నువ్వు చెప్పే లాజిక్లకు కాదు, నీ టాలెంట్ మాటల కొరకు కాదు, మోకరించి అభిషేకాన్ని పొందుకో, ప్రజలు వెతుక్కుంటూ వస్తారు.
చెప్దామా ఆమేనని చెప్దామా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న దేవుని ప్రజలారా, బేతన్యాకు వచ్చిన నీవు యేసయ్య పాదాలు పట్టుకొని చూడు. నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, మందస్సం దగ్గర నువ్వు మొరపెడితే నీ కుటుంబం, విడిపోయిన కుటుంబాన్ని దేవుడు కడతాడు. మూయబడిన గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీయో లేదు. అందరూ అంటున్నారు ఆ ఇస్సాకును పిలిచి, ఒరే నాయనా, మీ అమ్మ గొడ్రాలురా, ఆమె ఎప్పుడో 100 సంవత్సరాలకు అప్పుడు కన్నదిరా నిన్ను, ఇదిగో అదే వచ్చిందిరా నీకు కూడా, నీ భార్య కూడా గొడ్రాలు అయిపోయిందిరా అంటే ఈ మాటలన్నీ అన్నాడు. గొడ్రాలు అంటారా నా భార్యని? సరే ఉండండి. వెళ్ళినాడు, ఆ రాత్రి మోకరించినాడు, ప్రార్థన చేసినాడు. కొన్ని దినాల్లో ఒక వార్త వినబడింది, నీ భార్య గర్భవతి. స్తోత్రం. స్తోత్రం. జరగదంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలి? చెప్పండి, ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? మందసము దగ్గర అని చెప్పండి అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీకు మాట చెప్తాను. ఓ పెద్దయిన, ఓ దైవజనుడు, పెద్దయిన, చదువులేని ఒక దైవజనుడు, పెద్దయిన, అన్ని గ్రామాలు దాటుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళినాడు. ఈ లోపు ఆ గ్రామములో ఓ పొలంలో పని చేస్తున్నాడు ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ఈయన మీద ఓ దుప్పటి ఉంటే ఆ దుప్పటి తీసి ఆ యవనస్తుడి మీద అలా వేసినాడు. వేసి నెమ్మదిగా తిరిగినాడు. ఈ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? ఏమండి అయ్యగారు, పాదిరి గారు, అయ్యగారు, మీరు ఎక్కడికి వెళ్తే నేను మీతో పాటు వచ్చేస్తానండి అన్నాడు. నేను అంటాను, దుప్పటి వేసేటప్పుడు నానా నాకు సేవకులు ఎవరు లేరురా, ముసలోడిని అయిపోయినాను, కొంచెం చేతులకు నీళ్ళు పోయాలా, కొంచెం నాకు పరిచర్య చేయాలా, ఏమైనా ప్రసంగాలు చేసినాడా? సేవకు రమ్మని ఏమైనా అన్నాడా? ఏమనలేదు. దుప్పటి పడగానే ఓకే అయ్యా, నిన్ను నేను వెంబడిస్తాను. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను వినండి. ఈ లోపు ఆ ఊరోళ్ళందరూ వచ్చి, రేయ్ నీకేమైనా బుర్ర ఉందిరా? పొలం ఉంది, దున్నే ఎద్దులు ఉన్నాయి, వింటున్నారా? దున్నే ఎద్దులు, తల్లిదండ్రులు ఉన్నారు నీకు, ఎంతమందిని పెట్టుకొని ఇదిగో ఆ ముసలాయినతో వెళ్ళిపోతున్నట్టువేంటి? ఏముంది ఆ ముసలాయిన దగ్గర? ఏమీ లేదురా, చదువు లేదు, వాకిల్ లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదురా, ఆయనతో వెళ్తానంటవేట్రా అని అందరు కలిసి ఆ యవనస్తుని నిలదీస్తే ఈ యవనస్తుడు ఏమన్నాడు తెలుసా? అన్నయ్య మీరు అన్నట్టుగా నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ ఒక్క మాట అన్నయ్య, నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది. నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఏముంది ఆయన దగ్గర అని అంటే, నా దగ్గర ఆస్తుంది, నా దగ్గర అంతస్తుంది, నా దగ్గర పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నా దగ్గర లేని అభిషేకం ఆ దైవజనుడి మీద ఉంది. నాకు ఆ అభిషేకము కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు విచిత్రం చెప్పనా? అభిషేకం కావాలన్నాడు, వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోకుండా, అయ్యగారండి ఒక్కసారి మా ఇంట్లోకి వెళ్ళి మా అమ్మకు మా నాయనకి చెప్పొస్తానన్నాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు చెప్పి వెళ్ళిపోవాల్సినోడు చేసిన పని ఏంటో తెలుసా? నెమ్మదిగా దున్నే ఎద్దుల్ని తీసుకొని దాన్ని వడ్డించి బయలుదేరుతున్నాడు. ఏం చేసినాడు? ఎద్దుల్ని 1 వధించి, 2 వండించి, 3వది మళ్ళా ఊరోళ్ళందరూ ఒకటైనా, రేయ్ వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోవాలా, ఏదో అభిషేకం అంటున్నావు, పోతే పోయినావు, మళ్ళేంట్రా ఈ ఎడ్లు ఎందుకురా, దీని ఎందుకు వధించినావు? ముసలోళ్ళు ఉన్నారు, పనుల్ని పెట్టుకొని చేయించుకుంటారు కదా, వాళ్ళకి ఏదో ఆధారంగా ఉంటుంది కదా, అదేం పనిరా అని అంటే ఈయన ఏమన్నాడో తెలుసా? ఏమండి మీరే అన్నారు ఆయన దగ్గర ఏమీ లేదని. ఇప్పుడు ఆయనకే లేనప్పుడు నాకేడ ఉంటుంది? ఇప్పుడు ఆయన వెంబడిస్తాను, ఆయనతో పోయిన తర్వాత ఒకరోజు తిండి ఉంటుంది, ఒకరోజు తిండి, ఒకరోజు సౌకర్యాలు ఉంటాయి, ఒకరోజు సౌకర్యాలు ఉండవు, అన్నిటిని వదిలిపెట్టి నేను వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఈ ఎద్దులు కానీ బ్రతుకుంటే అక్కడికి వచ్చే శ్రమను కష్టాన్ని బట్టి నా మనస్సు మరలా ఎద్దుల వైపు రాకుండా ఆ ఎద్దులను వధించి వెళ్ళిపోతున్నాను. మరలా తిరిగి నేను రాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఉట్టిగానే వధించినాడు అనుకుంటున్నారా? తన మనస్సు మరల ఎక్కడికి రాకూడదట? ఎద్దుల మీదకి రాకూడదు.
వెనకకు రాకూడదు, వెళ్ళిపోవాలంతే. నేను మరలా వెనకకు రాకూడదని వడ్డించినాను, అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అన్నాడు. వెళ్ళినాడు. కొన్ని రోజులు పోయేటప్పటికి పాటలు నేర్చుకున్నాడు, ప్రసంగాలు నేర్చుకున్నాడు, ప్రార్థన నడపడం నేర్చుకున్నాడు, డ్రమ్ము కొట్టడం నేర్చుకున్నాడు, సౌండ్ సిస్టమ్ పెట్టడం నేర్చుకున్నాడు. అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ పెద్ద ఆయన ఏమంటాడంటే, నాన్న నీకు అన్నీ వచ్చేసినాయి కదరా, ఈ ఊర్లో ఉండి ఈ సంఘాన్ని నడిపించుకో అని అంటే, ఈయన ఏమంటాడో తెలుసా? ఏవండి, పొలము, ఎద్దులు, ఇంటోల్ని అందరినీ వదిలేసి వచ్చింది నువ్వు ఇచ్చే ఈ సంఘానికా, ఈ మైక్ సిస్టానికా, ఈ సౌండ్ డబ్బాలకా? ఛే, నాకు ఇవంత వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. ఇది కాదు నాకు కావాల్సింది, నీ మీద ఉన్న అభిషేకము మాత్రమే నాకు కావాలి. హల్లెలూయా. ఈరోజు వ్యర్థమైన వాటి కొరకు పరుగులు తీస్తున్నాం, మనం అవసరం లేని వాటి కొరకు పరుగులు తీస్తున్నాం, క్షణాలలో నాశనం అయిపోయి వాటి కొరకు మనం పరుగులు తీస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, దేని కొరకు నువ్వు పరుగులు తీస్తున్నావు, దేని కొరకు పరిగెడుతున్నావు? ఈ రాత్రి దేవుని అభిషేకము కొరకు నువ్వు పరిగెత్తగలిగితే అభిషేకంలో ఎంత ఆశీర్వాదం ఉందో చెప్పనా? ఓ మాట చెప్తాను, వినండి. అయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను, నేను మన దగ్గర ఉండను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి అభిషేకం కావాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈయన అన్నాడు, ఒకటే మాట అన్నాడు, ఓకే నీకు అభిషేకమే కదా, ఇదిగో నన్ను తీసుకొని వెళ్ళడానికి ఒక రథం వస్తుంది, ఆ రథం ఎక్కి వెళ్ళిపోతాను. నేను రథం ఎక్కి వెళ్ళేంత వరకు నీవు నన్ను కనిపెట్టుకొని ఉండు అన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు అభిషేకం కావాలంటే ఎలీషా, ఏలియాని ఏం చేయాలా? ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఏలియాను కనిపెట్టుకొని ఉండాలని అంటే, ఏలియా గారు పడుకున్నప్పుడు ఈయన కూడా పక్కనే బెడ్ వేసుకొని ఏసీ వేసుకొని పడుకుంటే అభిషేకం వస్తుందంటారా? ఆయన ఏ రాత్రి వెళ్ళిపోతాడో కూడా చెప్పలేదు, పొద్దున వెళ్తాడో చెప్పలేదు, ఎప్పుడు వెళ్తాడో చెప్పలేదు, ఏ సమయంలో వెళ్తాడో చెప్పలేదు. చెప్పిందంత ఏంటంటే రథం వస్తుంది, ఎక్కుతాను, వెళ్తాను అన్నాడు. ఎప్పుడు, ఏ సంవత్సరం, ఏ విషయమో చెప్పలేదు. మరి ఈయన పనేంటి? ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు గనక ఈయన నిద్ర చంపుకున్నాడు, ఆకలి చంపుకున్నాడు, సుఖాన్ని చంపుకున్నాడు, శరీరాన్ని చంపుకున్నాడు, అన్నిటినీ చంపుకున్నాడు. అందరూ అంటారు, ఏం కర్మరా నీది రేయ్, ఏ కర్మరా, ఈ యవ్వన కాలంలో తిండి లేకుండా బతకడం ఏంట్రా అంటున్నారు అందరూ. ఈయన ఏమంటాడో తెలుసా? అన్న, ఈ కొద్ది కాలమే కదా, ఆయన రథం ఎక్కేంత వరకే కదా ఈ తిండి దొరకదు, ఈ నిద్ర దొరకదు, ఈ సౌకర్యాలు దొరకవు. ఆయన రథం ఎక్కిన తర్వాత తిండికేం తక్కువ అన్న, వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి అంటాడు ఈయన. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. ఆరాటం ఉన్న దగ్గర ఆర్భాటం ఉండదు, ఆర్భాటం ఉన్న దగ్గర ఆరాటము ఉండదు. ఈయన కోరికంతా ఏంటంటే అభిషేకము. ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఈయనను వెంబడిస్తున్నాడు, ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? ఈ దైవజనుడు పడుకుంటే దైవజనుడి పాదాల దగ్గరనే కూర్చున్నాడు. బయటికి అడుగేస్తే బయటికి వెళ్తున్నాడు, లోనికి అడుగేస్తే లోనికి వస్తున్నాడు, కూర్చుంటే కూర్చున్న దగ్గర ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చున్నాడు. రానే వచ్చింది రథం. ఇక్కడ వరకు ఒక శ్రమ అనుభవిస్తే, ఇప్పుడు రథం వచ్చిన తర్వాత అనుభవించిన శ్రమ ఎలాంటిదో చూడండి. ఇప్పుడు ఈ రథం ఎక్కి నిలబడ్డాడు ఈ పెద్ద ఆయన. ఈ రథాన్ని తీసుకొని వెళ్ళడానికి ఒక సుడిగాలు వచ్చిందట. రథాన్ని తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడు సుడిగాలు వస్తే మట్టి రేగుతుందా రేగదా? దుమ్ము రేగుతుంది కదా. ఏమండి, మొత్తం ఆ ఇసుకంతా కళ్ళ మీద, నోట్లో, ముక్కులో పడతదా పడదా? నేను అంటాను, ఇంత రేగుతా ఉంటే ఈయన కన్ను మూసినాడు అనుకో అభిషేకం. నేను అంటాను, ఆ సుడిగాలిలో ఇసుక రేగిన, దుమ్ము రేగిన, మట్టే పడిన, కళ్ళలో పడిన, నోట్లోనే పడిన, ముక్కులోకే వెళ్ళిపోయిన, శ్వాస ఆడనివ్వకుండా చేసిన, అలాగునే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు, ఓ పక్కన ఏడుస్తూ ఉన్నాడు. వచ్చింది సుడిగాలి, రథాన్ని తీసుకొని వెళ్తుంది. అతని మీదున్న దుప్పటి నెమ్మదిగా తీసి తన మీద వేసేసి ఉన్నాడు. అతను పొందుకున్న అభిషేకము కంటే 2 అంతల అభిషేకం పొందుకున్నాడు. ఓ మాట చెప్తాను, ఈ సుడిగాలంటే అర్థం ఏంటో చెప్పనా? నీ పరిచర్య ఇంకొక మలుపులోకి వెళ్తుందంటే వస్తాయి ఆ రోజు నిందలు, నీకు ఆ రోజు వస్తుంది నీకు అవమానాలు. పరిస్థితులు ఎలాగుంటాయంటే, ఎక్కడికి వెళ్ళినా నీ పేరు పాడు చేయడానికి ఒక బ్యాచే తిరుగుతూ ఉంటుంది,
ఓ పక్కన నిద్ర పట్టదు, ఓ పక్కన నీళ్లు, ఓ పక్కన ఏడుపు, ఓ పక్కన రక్తం, ఓ పక్కన ఆకలి. దానికి అధైర్యపడొద్దు. అది నీ ఆశీర్వాదానికి ఒక గొప్ప మెట్టుగా మారబోతుంది. స్తోత్రం చెప్దామా గట్టిగా? నిందలు వచ్చినాయని కంగారు పడిపోతున్నారు, అవమానాలు వచ్చినాయని కంగారు పడిపోతున్నారు, అయ్యో నేను తట్టుకోలేకపోతున్నానని కంగారు పడిపోతున్నారు. కంగారు పడొద్దు. ఒక నింద వచ్చిందంటే మా తండ్రి గారు చెప్తారు, ఒరే కొడుక, ఒక నింద ఒక 100. ఒక నింద, ఇప్పుడు 10 నిందలు వస్తే 1000 రూపాయలు నీ జోబులోకి వచ్చినట్టే. యేసు రక్తమే. సేవకులకు ఎక్కువ నిందలు వస్తాయి, అందుకని సేవకుల్ని దేవుడు ఓ ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టినాడండి. ప్రైజ్ ది లార్డ్. నిందలు చూసి కంగారు పడొద్దు. వచ్చింది నింద, పొందుకున్నాడు అభిషేకం, ఇప్పుడు నెమ్మదిగా అడుగులేస్తున్నాడు. ఒక మాట చెప్తాను, వెళ్ళినైన 7 అద్భుతాలు చేస్తే అభిషేకం పొందుకున్నవాడు 14 అద్భుతాలు చేయగలిగినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, 14 అద్భుతాలు ఈయన పొందుకుంటే ఈయనకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎన్ని పొందుకోవాలా? 28. లెక్క పెట్టండి ఒకసారి. ఆయన 7, ఈయన 14. మరి ఈయన అసిస్టెంట్ 28 పొందాలి కదా. 28 కాదు కదా. అసలు విషయం చెప్తాను వినండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ అభిషేకం పొందుకోవడానికి ఎలీషా ఎక్కడ కూర్చున్నాడు? ఏలియా పాదాల దగ్గర. అనండి అందరు గట్టిగా, లేదా దైవజనుని పాదాల దగ్గర అనండి గట్టిగా కదా. ఈ ఎలీషా అసిస్టెంట్ పేరేంటి? ఈ అసిస్టెంట్ ఎక్కడ కూర్చున్నట్టోడో తెలుసా? పొర్రపోటున పాదాల దగ్గర కాదు, గుమ్మం దగ్గర కూర్చుంటాడు. వీడు పనంతా ఎక్కడంటే గుమ్మం. ఓ మాట చెప్తాను, ఆ ఊరికి వచ్చి వాక్యం చెప్పినాడు అయ్యగారు. వెళ్ళిపోతుంటే పాప మా తల్లి, ఒక ఊరిలో ఓ తల్లి, పిల్లలు లేరు ఆమెకి. ఆమె ఏమనుకుందంటే, పాప అంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాడు, ఇక్కడ నుండి వెళ్తున్నాడు వస్తున్నాడు, నా ఇంటి మీద ఒక రూమ్ వేసి పెడతాను అయ్యగారు, ఇక ఎక్కడికి వెళ్ళబాకండి, మీ ఊరికి మా ఊరికి వస్తే మా ఇంట్లోనే ఉండండి అయ్యగారు అని పాప మంచి గదేసింది. ఈ అయ్యగారు వస్తే, అయ్యగారు అసిస్టెంట్ వస్తాడా రాడా? వస్తాడు కదా. పాపం వచ్చినాడు. ఈ అయ్యగారు తిన్నగా గదెక్కి పైకి వెళ్ళినాడు. పైకెక్కి ఆయన గదిలో కూర్చుంటే అసిస్టెంట్ ఎక్కడ ఉండాలా? కాలు దగ్గర పక్కన పెట్టి ఆయన గదిలో అయినా ఉండాలి కదా. ఈ అయ్యగారి గదిలో లేడు. ఈ అయ్యగారు ఎక్కడున్నాడో తెలుసా? కింద గదిలో కూర్చున్నాడు. కింద గదిలో కూర్చొని ఏం చెప్తున్నాడంటే, అవ్వారం ఎవరితో? ఆ ఇంటోళ్ళతో. ఏమ్మా బాగున్నారా? ఏంటి మీ అబ్బాయి ఏడి? అబ్బాయా, మాకు పిల్లలు లేరండి. పిల్లలు లేరా? అయ్యి బాబోయ్, అవునా? మీ ఆయనకు వయసు ఎంత? వీడికి ఎందుకండి? మీ ఆయనకు వయసు ఎంత? పెళ్ళయి ఎంతకాలం అయింది? అన్ని వివరాలు అడుక్కున్నాడు. అడుక్కొని ఓ మాట చెప్తాను, ఆ పిల్లలు లేనామె ఆయనకు చెప్పలేదు, ఆ పెద్ద ఆయన కూడా ఈమెని అడగలేదు. మధ్యలో బ్రోకర్ పని చేసింది ఎవరు? ఈ గుమ్మం దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ ఉండే బుద్ధులు ఏంటంటే బ్రోకర్ బుద్ధులే. పాదాల దగ్గర కూర్చున్నోడు బ్రోకర్ పని చేయడు, డైరెక్ట్ యేసయ్యతో కనెక్ట్ అయ్యి ఉంటాడు. స్తోత్రం చెప్దామా గట్టిగా?